హలో ఆల్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి, మనకి జాబ్ రావాలంటే ఏం చేయాలి అని మీకు డిస్కస్ చేయబోతున్నాను. ముఖ్యంగా అందరికీ ఫస్ట్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే అందరూ ఆడవాళ్ళు పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి మంచిగా పూజ చేసుకుంటారు. నేను కూడా దేవుడికి పూజ చేసుకున్నాను. నైవేద్యంగా పులిహార అండ్ పాయసం అండ్ బొబ్బట్లు తయారు చేశాము మా ఇంట్లో. ఈరోజు చాలా మంచి రోజు అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అందుకే మనం పొద్దునే లేచి తలంటుకొని దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో ఈరోజు నేను మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలని డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తారు, కానీ ఆ తర్వాత ఏం చేయాలి, మనకు జాబ్ రావాలంటే ఏం చదువుకోవాలని ఫర్దర్ కొంతమందికి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇది నా సెకండ్ వీడియో అండి. నేను ఒక వీడియో నేను పోస్ట్ చేశాను. ఆఫ్టర్ 10th తర్వాత మనం ఏం కోర్స్ తీసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. మీరు పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 ఈజీగా అర్థమవుతుంది అనమాట. లేదంటే పార్ట్ 1 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు, ఇది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు అనమాట. చాలామందికి అవేర్నెస్ ఉండదన్నమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఏం చేయాలి అని. ఏదో మనం 4 years చదువుకున్నాము అయిపోయింది అనుకుంటే అలా కాదనమాట. సో మనం చదువుకున్న తర్వాత జాబ్ ఎలా చేయాలి, దేని మీద జాబ్ చేయాలి అని చాలామందికి 100లో 90% పీపుల్స్కు తెలియదు అనమాట. ఈవెన్ నాకు కూడా తెలిసేది కాదు. బట్ ఇప్పుడు నేను వన్స్ జాబ్ వచ్చినాక ఇవన్నీ నేను నేర్చుకున్నాను. నేను ముందు వీడియోలో చెప్పాను అనమాట. నేను కంప్లీట్ చేసింది ఏంటి అంటే బీ ఫార్మసీ అనమాట. అది 4 years కోర్స్. నేను 4 years కోర్స్ కంప్లీట్ చేశాను. ఒక బీ ఫార్మసీయే కాదు, ఒక బీటెక్ కూడా మనకి 4 years ఉంటుందన్నమాట. లేదా ఎంబీబీఎస్ మనకి 5 years ఉంటుంది. అలా ఏ కోర్స్ అయినా సరే ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేసామంటే దాని తర్వాత జాబ్ రావడం ఎలా అనేది మనం తెలుసుకోవాలి. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకి జాబ్ రాదు కదా. నేను కంప్లీట్ చేసిన బీ ఫార్మసీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు ఇప్పుడు నేను. సో బీ ఫార్మసీ ఇది వచ్చేసి 4 years కోర్స్ అనమాట. 4 years కోర్స్. మనకి ఇందులో 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్కి మనకి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అలా కంప్లీట్గా మనకి 4 years 8 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ 8 సెమిస్టర్ కంప్లీట్ చేసుకోవాలి. నేను ఈ బీ ఫార్మసీని జేఎన్టీయూకే అనే యూనివర్సిటీలో నేను కంప్లీట్ చేశాను ఈ ప్రొఫెషనల్ డిగ్రీని. ఈ ప్రొఫెషనల్ డిగ్రీ మనం కంప్లీట్ అయిన తర్వాత మనకి వెంటనే జాబ్ రాదు, ముందుగా చెప్పుకున్నట్లుగా. ఇప్పుడు మనం ఫార్మసీ పైన ఎలాంటి జాబ్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామంటే దానిపైన ఉన్న జాబ్స్ ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు బీ ఫార్మసీ అంటే మనకి ఒక మెడికల్ షాప్ మాత్రమే గుర్తొస్తుంది. అలా కాకుండా మనకి చాలా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి అవేర్నెస్ తెలియక ఫార్మసీ అంటే మనం మెడికల్ షాప్ మాత్రమే గుర్తొస్తుంది అనమాట. అలా కాదండి. ఎందుకంటే మనకి బీ ఫార్మసీ పైన మనకి చాలా జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. చాలామందికి ఇది తెలియదు అనమాట. సో నేను అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఫస్ట్ మనకి మెడికల్ కోడింగ్. వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? తర్వాత క్లినికల్ రీసెర్చ్, తర్వాత ఫార్మకో విజిలెన్స్, ఎక్సెట్రా. మనకి చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి మనకి మెయిన్ కోర్సెస్ అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి టాప్ ఉన్న కోర్సెస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను మెడికల్ కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి? మెడికల్ కోడింగ్ అంటే మన ఆల్మోస్ట్
బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే చేస్తారేమో అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కోడింగ్ అనేది ఉంది. సో మనం ఏంటి అంటే కోడింగ్ అంటే ఇది మనం టెక్నాలజీ వైపు థింక్ చేస్తాం. కానీ మెడికల్ కోడింగ్ అనేది కంప్లీట్గా ఫార్మసీ స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. ఈ జాబ్ 100లో 90% ఫార్మసీ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా సైన్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. ఈ జనరేషన్లో ఎవరికి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయంటే ఒక హెల్త్ కేర్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి. 100లో మనకి 99% మీరు నౌకరీలో సెర్చ్ చేసిన, shine.comలో సెర్చ్ చేసిన చాలామంది హెల్త్ కేర్ స్టూడెంట్స్ వాళ్ళే ఉంటారనమాట అందులో. ఎందుకంటే మనకి ఈ హెల్త్ కేర్ మీద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న మెడికల్ కోడింగ్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మకో విజిలెన్స్ ఈ 3 మన హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఫస్ట్, వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? మనకి ఈ మెడికల్ కోడింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎవరు మనకి జాబ్స్ ఇస్తారు, అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి? అసలు చాలామందికి పేరు విన్నారు తప్ప మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దీనికి మనం సర్టిఫికేషన్ చేయాలేమో, సర్టిఫికేషన్ చేయాలంటే మనం 1 lakh 2 lakhs పే చేయాలేమో, పే చేసిన తర్వాత మనం ఎగ్జామ్ పాస్ అయితే మనకి జాబ్ వస్తుంది, ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మనకి జాబ్ రాదు. అలా చాలా క్వశ్చన్స్ మనకి మైండ్లో ఉంటాయన్నమాట. అవన్నీ నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. మీరు నా వీడియోని చాలా జాగ్రత్తగా క్లియర్గా చూడండి. ఎందుకంటే నేను మెడికల్ కోడింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి ఇది నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మీతోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ చాలామందికి అవేర్నెస్ ఉండదన్నమాట, చాలామందికి తెలియదు కూడా. మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా చాలామందికి తెలియదు అనమాట. మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, క్లినికల్ రీసెర్చ్ అంటే ఏమిటి, ఫార్మకో విజిలెన్స్ అంటే ఏమిటి, కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనకి ఎక్కడా దొరకదనమాట. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళనమాట. ఈ మెడికల్ కోడింగ్ కోర్స్ మీద మనం సర్టిఫికేషన్ చేయొచ్చు, 1 year సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. కావాలంటే మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో మనం 3 to 4 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే క్లినికల్ రీసెర్చ్, అలాగే మనకి ఫార్మకో విజిలెన్స్, ఈ 3 మనకి చాలా మెయిన్గా ఉన్న టాపిక్స్ అనమాట. ఈ బీ ఫార్మసీ ఉండే స్టూడెంట్స్కి వీటిపైన చాలా జాబ్స్ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇయర్కి. సో నేను ఇక్కడ మెడికల్ కోడింగ్ తీసుకున్నాను కాబట్టి, నేను మెడికల్ కోడింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మెడికల్ కోడింగ్, మనకి మెడికల్ కోడింగ్ జాబ్స్ ఎక్కడ ఉంటాయి? మన ఇండియాలో మనకి మెడికల్ కోడింగ్ అనేది ఎక్కడ వినలేదు మనకి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. మనకి మెడికల్ కోడింగ్ అనేది ఏంటి అంటే యుఎస్ అంటే అమెరికాలో చాలామంది చిన్న పిల్లలతో సహా న్యూ బార్న్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఛార్జెస్ మనకి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మన ఇండియాలో ఒక ఫీవర్ వస్తే మనకి 100 నుంచి 200 వరకు రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అదే యుఎస్లో అయితే 2000 నుంచి 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అంత ఛార్జెస్ని వాళ్ళు భరించలేరు కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అందుకే యుఎస్లో చిన్నపిల్ల దగ్గర నుంచి, నేను ముందుగా చెప్పుకున్నట్లుగా న్యూ బార్న్ బేబీ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ నేమ్ తీసుకున్నాను. బీసీబీఎస్ అంటే ఏంటి అంటే మన ఇండియాలో ఐసిఐసిఐ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తూ ఉంటాం కదా, అలాగా ఒక ఇన్సూరెన్స్ నేమ్ అనమాట. ఇది యుఎస్లో టాప్ మోస్ట్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది అందులో 100కి 99 పీపుల్స్ ఇదే ఇన్సూరెన్స్ యూజ్ చేస్తారు. ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనమాట. బీసీబీఎస్ అంటే బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్లో ఉన్నాను. యుఎస్లో నేను బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను అనమాట. ఈ బీసీబీఎస్, సిగ్నా, హ్యుమానా, ఆప్టమ్ అనేవి మనకి టాప్ మోస్ట్ ఉన్న ఇన్సూరెన్స్ అనమాట. నేను ఎగ్జాంపుల్ వరకు తీసుకుంటున్నాను, మనకి చాలా ఉన్నాయి టాప్ మోస్ట్లో, బట్ నాకు తెలిసిన ఇన్సూరెన్స్ నేమ్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ అనే పర్సన్ మనం బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడనమాట. ఈ పాలసీ మనకు వచ్చేసి 2 years, షార్ట్కట్లో రాస్తున్నాను. ఈ పాలసీ మనకి 2 years అనమాట. పాలసీ కొన్నాక అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా ఫీవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏ అనే పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్,
సిన్స్ 2 days. ఇప్పుడు అతను ఒక హాస్పిటల్కి వెళ్తాడనమాట. ఎక్స్ అనే ఫెసిలిటీకి అతను వెళ్తాడు. ఫెసిలిటీ అంటే హాస్పిటల్ అనమాట. మనం యూఎస్లో హాస్పిటల్ని ఫెసిలిటీ అంటాం అనమాట. ఒక ఎక్స్ అనే ఫెసిలిటీకి వెళ్తాడనమాట అతను వెళ్ళినప్పుడు ఫిజిషియన్ అతన్ని ట్రీట్ చేస్తాడు, అంటే డయాగ్నోసిస్ చేస్తాడనమాట. డయాగ్నోసిస్ చేస్తే అతను చెప్పుకున్న సిమ్టమ్స్ బట్టి అతనికి ఫీవర్ ఉందని తెలుస్తుంది. ఫీవర్ ఉందని తెలిసిన తర్వాత ఆ ఫిజిషియన్ కొన్ని డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడనమాట. అంటే కొన్ని ట్యాబ్లెట్స్ అతనికి రాసిస్తాడనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ వేస్తున్నాను అనమాట. మన ఇండియాలో ఏంటంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ 100 రూపీస్. అదే మనం యూఎస్లో కౌంట్ చేసుకుంటే ఒక 200 వేసుకోండి, 200 ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ కదా. మన ఇండియాలో 100 రూపీస్, కానీ యూఎస్లో 200 రూపీస్. అయితే ఇక్కడ ఏ అనే పర్సన్, మనం చెప్పుకున్నట్లుగా ఏ అనే పర్సన్ బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అతను ఆ ఫిజిషియన్కి ఏం ఛార్జ్ చేయడనమాట. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఏ అనే పర్సన్. సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు యూఎస్లో ఎవ్వరు మనీ పే చేయరు, ఎందుకంటే వాళ్ళకున్న ఇన్సూరెన్స్ పే చేస్తుందన్నమాట. ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ $200 అనమాట, అది ఇన్సూరెన్స్ పే చేస్తుంది. అది ఎలా పే చేస్తుంది ఇన్సూరెన్స్? డైరెక్ట్గా ఏం పే చేయదనమాట. ఇక్కడ ఒక డాక్టర్ అంటే ఫిజిషియన్, ఈ ఫిజిషియన్ మన ఇండియాలో ఓపీ అనేది ఎలా అంటామో అక్కడ యూఎస్లో మనకి 2 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒకటి పేపర్ ఫామ్, ఒకటి ఎలక్ట్రానిక్ ఫామ్ ఒకటి. మన ఇండియాలో మాన్యువల్గా ఎలా టైప్ చేస్తారో అక్కడ యూఎస్లో పేపర్ ఫామ్ అనమాట. అక్కడ మాన్యువల్గా టైప్ చేస్తారు, మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. ఎలక్ట్రానిక్ అంటే ఈమెయిల్, ఎలక్ట్రానిక్ ద్వారా కూడా మనం ఓపీ క్రియేట్ చేస్తారనమాట. సో అలా ఏమని క్రియేట్ చేస్తారంటే, ఏ అనే పర్సన్ ఎంటర్ టు ది ఫెసిలిటీ, హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ 2 days అని ఫిజిషియన్ ఏమైతే అతనికి డయాగ్నోస్ చేశాడో ఆ డయాగ్నోసిస్ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని అతను ఒక ఫామ్ మీద ఎంటర్ చేస్తాడనమాట. ఫిజిషియన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫామ్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాడు. ఇక్కడ డాక్టర్ సెండ్ మెడికల్ రికార్డ్స్ టు ఇన్సూరెన్స్. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ మెడికల్ రికార్డ్స్ని థర్డ్ పార్టీ అంటే ఎవరు? మెడికల్ కోడింగ్ అనమాట. ఎవరైతే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కోడింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా వినండి, మీకు తెలుస్తుంది అనమాట. ఈ డాక్టర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవరైతే పంపిస్తారో టైప్ చేసి వాళ్ళని ఏమంటారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర ఉన్న మ్యాటర్ని, అది ఏదైతే ఉంటుందో వాళ్ళ లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ స్పానిష్ పర్సన్, అతనికి ఇంగ్లీష్ రాదనమాట. సో డాక్టర్ ఆ స్పానిష్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి పంపిస్తాడనమాట ఇన్సూరెన్స్ కంపెనీకి. అక్కడ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ వర్క్ తర్వాత మెడికల్ కోడింగ్. ఇక్కడ మెడికల్ కోడింగ్ టీమ్ యూజ్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లుగా డాక్టర్ ఒక స్క్రిప్ట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. ఆ పంపించిన స్క్రిప్ట్ ఏంటి అంటే ఏ అనే పర్సన్ ఫీవర్తో సఫర్ అవుతున్నాడు. ఫీవర్ మన యుఎస్లో ఏంటి అంటే
ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చాలా ప్రైవసీగా పెడతారనమాట. ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ని ఒక పేషెంట్ రిలేషన్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ, ఈవెన్ వైఫ్‌కి గూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయరు. అంత సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. యూఎస్‌లో దాన్ని ఒక యాక్ట్ కింద తయారు చేశారు. యాక్ట్ నేమ్ ఏంటంటే హిప్పా, హెల్త్ ఇన్స్యూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్. అందుకని వాళ్ళు ప్రతిదీ ట్రాన్స్కోడింగ్ చేస్తారనమాట. ఇప్పుడు ఫీవర్ అంటే మనకి ఇండియాలో ఫీవర్కి 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ నార్మల్గా ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని ట్రాన్స్కోడింగ్ రూపంలో పంపిస్తారనమాట. అది ఎలా పంపిస్తారంటే మనకి ఐసిడి అనే బుక్ ఉంటుందన్నమాట. ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫిబుల్ డిసీజ్. ఇప్పుడు మనం ఐసిడి 10 యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఐసిడి 9 ఉండేది, మనం ఇప్పుడు ఐసిడి 10 యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎవ్రీ ఇయర్కి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఐసిడి 10 బట్టి వాళ్ళు ఫీవర్కి ఒక కోడ్ ఇస్తారనమాట. అంటే మీకు ఐసిడి 10 అంటే మీకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా మనకి డిక్షనరీ ఉంది కదా, ఆ డిక్షనరీలో మనకి ఏ ఆల్ఫాబెట్ మీద నెంబర్ ఆఫ్ మనకి చాలా ఉంటాయన్నమాట. అలాగే ఐసిడి బుక్లో కూడా ఎఫ్ అనే అక్షరం మీద నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. సో అందులో మనం చూసుకొని ఫీవర్ అనే దానికి మనకి I20 అనే కోడ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, I20 కాదు, సమ్ అదర్ కోడ్ ఉంటుంది, బట్ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఫీవర్కి మనం I20 కోడ్ అనమాట. ఇలా మెడికల్ కోడింగ్ టీమ్ ఆ మెడికల్ కోడింగ్ బుక్లో చూసి వాళ్ళు I20 కోడ్ అనే ఇస్తారనమాట. ఈ విధంగా మెడికల్ కోడింగ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఈ మెడికల్ కోడింగ్ మనకి ఎవరు నేర్పిస్తారు అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఈ జనరేషన్లో ఒక సైన్స్ స్టూడెంట్సే కాదు, బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కానీ, ఎంఎస్సీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కోర్స్ నేర్చుకొని జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మనకి పొజిషన్స్ ఉన్నాయి ఈ హెల్త్ కేర్ డొమైన్లో. అందుకని చాలామంది ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పైన వర్క్ చేస్తున్నారనమాట. ఈ మెడికల్ కోడింగ్ కోర్స్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్లో మనం 3 monthsలో కంప్లీట్ చేయొచ్చు. ఈ 3 months కాకుండా సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే 3 months అయిపోతుంది. బికాస్ నేను 3 months కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నాకు 3 months ఎనఫ్ అనిపించింది అనమాట. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ, ఎంఎస్సీ వాళ్ళకి అంత డెప్త్ నాలెడ్జ్ ఉండదు అనమాట సైన్స్ పైన. సో వాళ్ళకి 6 to 1 year అంటే 6 to 12 months టైం పడుతుందన్నమాట. 6 to 12 months టైం పడుతుందన్నమాట. కొంతమంది ఎలా చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ మాత్రమే తీసుకుంటారు, కానీ సర్టిఫికేషన్ చేయరనమాట. కొన్ని కంపెనీస్ ఏంటి అంటే హెల్త్ కేర్ కంపెనీస్ లైక్ యూహెచ్జీ, యునైటెడ్ హెల్త్ గ్రూప్, ఏజీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ట్రైనింగ్ అయిన పీపుల్స్ని తీసుకొని 1 year వర్క్ చేయించి ఆ తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్స్ నేర్పించబడుతుంది. ఆ సర్టిఫికేషన్లో వాళ్ళు కనుక క్వాలిఫై అయితే కంపెనీ వాళ్ళకి 50% పే చేస్తుందన్నమాట కోర్స్కి ఎంత అయితే ఖర్చు అయిందో. ఈ మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ డిపెండ్ అపాన్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ద కంపెనీ విల్ గివ్ అరౌండ్ 30 to 35 per month. కొన్ని కంపెనీస్ ఎలా అంటే స్టార్టింగ్ ఫ్రెషర్కి 18 to 25 ఈ లోపు ఇస్తుందన్నమాట. బెటర్ ఫస్ట్ మీరు సర్టిఫికేషన్ చేసి డైరెక్ట్గా కంపెనీలో ఎంటర్ అవ్వడమే చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్ సర్టిఫికేషన్తో ఎంటర్ అయితే మనకి 1 yearలో 22 ముందుగా చెప్పుకున్నట్లుగా 18 or 20, 18 నుంచి 25 లోపు ఈ మధ్యలో అనమాట 1 year శాలరీ పే చేస్తుంది కంపెనీ. సెకండ్ ఇయర్ వెంటనే మనకి మంచి హైక్ వస్తుందన్నమాట. ఇట్స్ అరౌండ్
మన శాలరీ వచ్చేసి 25 to 35 ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. 2 ఇయర్స్కే మనకి 35 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మెడికల్ కోడింగ్ మీద. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మెడికల్ కోడింగ్. వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్, మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, ఎవరు జాబ్స్ ఇస్తారు, ఎలా జాబ్స్ ఇస్తారు, ఏ ఏ కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవాలన్నమాట. మన హైదరాబాద్లో వచ్చేసి, నాకు దగ్గర హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ మీద. ఇప్పుడు ప్రతి కంపెనీ హెల్త్ కేర్ మీద జాబ్స్ ఇస్తుంది, ఎందుకంటే చాలా ప్రాఫిట్ వస్తుంది అనమాట హెల్త్ కేర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అమెజాన్ కంపెనీ కూడా హెల్త్ కేర్ మీద బీపీఓ స్టార్ట్ చేసిందనమాట. ఇంతకుముందు అమెజాన్లో హెల్త్ కేర్ లేదు, బట్ సిన్స్ 1 year అమెజాన్ స్టార్ట్ చేసింది హెల్త్ కేర్ మీద. అమెజాన్, కాగ్నిజెంట్, యూహెచ్జీ, ఏజిఎస్, జెన్పాక్ట్ ఇలా నెంబర్ ఆఫ్ ఎంఎన్సి కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఈ మెడికల్ కోడింగ్ మీద. మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అంటే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి మెడికల్ కోడింగ్ మీద. మెడికల్ కోడింగ్లో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది ఏంటి అంటే ICD-10. చెప్పుకున్నట్లుగా ICD అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫిబుల్ డిసీజ్. దాని గురించి మొత్తం నేర్చుకోవాలి మనం, దాని మీద మనం సర్టిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత మనం జాబ్స్ సర్చ్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మాకు ఎలా తెలుస్తుంది ఏ కంపెనీలో హెల్త్ కేర్ ఉంది, మాకు ఎలా తెలుస్తుంది అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మీరు దేని మీద అయితే ట్రైన్ అయ్యారో, ఎయిదర్ మెడికల్ కోడింగ్, ఫార్మకోవిజిలెన్స్ ఎక్సెట్రా దేని మీద మీరు ట్రైన్ అయ్యారో వాళ్ళు ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని నౌకరీలో కానీ, shine.comలో కానీ, ఇండీడ్ అనే దాంట్లో కానీ మీరు పోస్ట్ చేయాలన్నమాట. ఇలా మీరు పోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, ఏ కంపెనీలో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేస్తారనమాట. ఇది యాక్చువల్ ప్రాసెస్ అనమాట. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏంటి అంటే, ప్రతి ఎంఎన్సి కంపెనీ థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ థర్డ్ పార్టీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూహెచ్జీ అనే ఎంఎన్సి కంపెనీ ఉంది. నేను ఎగ్జాంపుల్ కోసం ఈ కంపెనీని తీసుకుంటున్నాను అనమాట. ఇది టాప్ మోస్ట్ హెల్త్ కేర్ కంపెనీలో బెస్ట్ వన్ అనమాట. ఈ యూహెచ్జీ అనే కంపెనీ థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ, చెప్పాలి అంటే కన్సల్టెన్సీని కన్సల్ట్ అవుతుందన్నమాట ఈ యూహెచ్జీ అనే కంపెనీ. మీకు వినడానికి బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి, మీరు మీకు ఓన్గా తెలుసుకోవాలన్నమాట. బట్ ఏంటి అంటే, నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు, ఎవరికి ఏం నేర్చుకోవాలో తెలియదు. చాలామంది 10th కానీ, ఇంటర్లో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ సెంట్కి మార్క్స్ వస్తాయి, 100కి 90%, 80%, కానీ వాళ్ళకి జాబ్స్ రావన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి, మనకి జాబ్ ఎలా వస్తుంది అని థింక్ చేస్తూ ఉంటారు. మనకి ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వింటేనే మీకు అర్థమవుతుంది, వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు బయట. 4 మాటలు చెప్పేస్తారు, వదిలేస్తారు. తర్వాత మీరు ఓన్గా జాబ్ సెర్చ్ చేసుకోవాలి. కన్సల్ట్ అవ్వాలి. ఎంతమంది తెలుసు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కోర్స్ నేర్చుకుంటారు, కానీ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు ఏమడుగుతారు, ఏ కన్సల్టెన్సీ నుంచి మీరు వచ్చారు అని అడుగుతారు. అప్పుడు మీకు బిక్కమొహం వేసుకోవాలి కన్సల్టెన్సీ అంటే ఏంటి. అందుకే ప్రతి విషయం మీరు చాలా క్లియర్గా వినండి. ఎగ్జాంపుల్, మెడికల్ కోడింగ్ అనే కోర్స్ నేను నేర్చుకున్నాను. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత యూహెచ్జీ అనే కంపెనీకి వెళ్ళాను. ఆ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏ కన్సల్టెన్సీ నుంచి వచ్చావు అని అడుగుతారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఇది రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో 4 మాటలు చెప్పేసింది కాదండి, ఇది రియల్ ఎక్స్పీరియన్స్
నేను ఫేస్ అనే మొత్తం మీకు చెప్తున్నాను. సో క్లియర్గా వినండి. మీరు డైరెక్ట్గా వెళ్తే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. ఏ కన్సల్టెన్సీ నుంచి వచ్చారని అడుగుతారు. అప్పుడు మీకు తెలీదు కన్సల్టెన్సీ ఏంటి, నేను కన్సల్టెన్సీ ఎలా కన్సల్ట్ అవ్వాలి అనేది మీకు తెలుసుకోవాలి ఫస్ట్. నేను మీకు 2 మెయిన్ కన్సల్టెంట్స్ చెప్తానమాట. మన హైదరాబాద్లో మెయిన్గా ఉన్న కన్సల్టెంట్స్ ఎవరంటే మ్యాగ్నా, మీరు ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు, మ్యాగ్నా కన్సల్టెన్సీ. నెక్స్ట్ ఇంకొకటి కొలాబిరా. ఇక్కడ నేను మీకు రాశాను, ఇన్ కేస్ నా ప్రొనౌన్సియేషన్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. మ్యాగ్నా అనే కన్సల్టెన్సీ, నెక్స్ట్ కొలాబిరా అనే కన్సల్టెన్సీ అనమాట. ఇవి 2 మెయిన్ అనమాట. మనకి చాలా ఉన్నాయి కన్సల్టెంట్స్, కాకపోతే ఏంటి అంటే ఇవి 2 చాలా మెయిన్ అనమాట. సో నేను ఇక్కడ మ్యాగ్నా అనే కన్సల్టెన్సీ ద్వారా నేను హైర్ అయ్యానమాట. నేను రెజ్యూమ్ తీసుకొని మ్యాగ్నా అనే కన్సల్టెన్సీ కంపెనీకి వెళ్ళానమాట. ఇది థర్డ్ పార్టీ కంపెనీ. సో అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను 3 ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే నార్మల్గా ఇంట్రడక్షన్. సెకండ్ ఇంటర్వ్యూ ఏంటి అంటే టెలిఫోనిక్ రౌండ్. వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు నెక్స్ట్ డే కాల్ వస్తుంది, టెలిఫోనిక్ రౌండ్ జరుగుతుంది అని చెప్పారు. అది నేను క్వాలిఫై అయ్యాను. ఆ క్వాలిఫై అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనమాట. హెచ్ఆర్ రౌండ్ కూడా నేను క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత నాకు ఆ 3 రౌండ్స్ నేను క్వాలిఫై అయ్యాను. సో క్వాలిఫై అయిన తర్వాత నాకు యూహెచ్జి నుంచి కాల్ వచ్చిందనమాట. ఏమని అంటే రేపు మీకు ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది అని చెప్పారనమాట. అది 3 రౌండ్స్. ఫస్ట్ డైరెక్ట్గా వాళ్ళు ఆపరేషన్ రౌండ్ తీసుకున్నారు నాకు. సో యూహెచ్జికి నెక్స్ట్ డే నేను ఆపరేషన్ రౌండ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన టెస్ట్ నేను క్వాలిఫై అయ్యానమాట. అందులో నాకు నా గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వశ్చన్స్, ఆ తర్వాత మెడికల్ కోడింగ్ గురించి అడిగారనమాట. టాపిక్స్ గురించి అడిగారు, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, అందులో మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మీరు మెడికల్ కోడింగ్లో ఏ జనరేషన్ యూజ్ చేస్తున్నారు అంటే మీకు చెప్పుకున్నట్లుగా ICD-9 ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు ICD-10 అప్డేట్ అయింది, ICD-10 యూజ్ చేస్తున్నారు. అందులో కొన్ని కోడ్స్ అడిగారు. హెడేక్ ఇచ్చే కోడ్ ఏంటి, ఫీవర్కి మనం ఏం కోడ్ ఇస్తాం, ఒక ప్రెగ్నెన్సీ లేడీకి ఒక ఫీవర్ వస్తే ఏ కోడ్ ఇస్తాం, అలా కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. నేను వాటికి ఆన్సర్ చేశాను. అది అయిపోయిన తర్వాత నాకు 2 రౌండ్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ ఈ రౌండ్ నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి నెక్స్ట్ 2 రౌండ్స్ అంత నాకు పెద్దగా టఫ్ అనిపించలేదన్నమాట. ఒక్క మెడికల్ కోడింగ్ ఇంటర్వ్యూస్కి మనకి 5 పోస్టులు ఉంటే దానికి 300 పీపుల్స్ వచ్చారనమాట యూహెచ్జి అనే కంపెనీకి. చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో మనకి హెల్త్ కేర్ మీద. సో మీరు కూడా జాగ్రత్తగా ఏ కోర్స్ తీసుకుంటున్నారు, ఆ కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏ కంపెనీస్ మీకు ఆఫర్ చేస్తున్నాయి అని తెలుసుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత ఏ కన్సల్టెన్సీ మనం కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. 200 పీపుల్స్ వస్తే అందులో నేను 4th పర్సన్ అనమాట. మనకి మొత్తం 5 ఓపెనింగ్స్ ఉన్నాయి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు 5గురు. అందులో నేను ఒక దాన్ని. చాలా హ్యాపీ అనిపించింది. కంపెనీలో జాయిన్ అయ్యాను. నాకు మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారనమాట. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మెడికల్ కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది. సో వాళ్ళు కంపెనీ క్లయింట్ బట్టి నాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనం మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ. హలో ఆల్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి, మనకి జాబ్ రావాలంటే ఏం చేయాలి అని మీకు డిస్కస్ చేయబోతున్నాను. ముఖ్యంగా అందరికీ ఫస్ట్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే అందరూ ఆడవాళ్ళు పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి మంచిగా పూజ చేసుకుంటారు. నేను కూడా దేవుడికి పూజ చేసుకున్నాను. నైవేద్యంగా పులిహార అండ్ పాయసం అండ్ బొబ్బట్లు తయారు చేశాము మా ఇంట్లో. ఈరోజు చాలా మంచి రోజు అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అందుకే మనం పొద్దునే లేచి తలంటుకొని దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో ఈరోజు నేను మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలని డిస్కస్ చేయబోతున్నాను.
చాలామంది గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తారు. కానీ ఆ తర్వాత ఏం చేయాలి, మనకు జాబ్ రావాలంటే ఏం చదువుకోవాలని ఫర్దర్ కొంతమందికి తెలీదనమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇది నా సెకండ్ వీడియో అండి. నేను ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఆఫ్టర్ 10th తర్వాత మనం ఏం కోర్స్ తీసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. మీరు పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 ఈజీగా అర్థమవుతుందనమాట. లేదంటే పార్ట్ 1 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. ఇది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు అనమాట. చాలామందికి అవేర్నెస్ ఉండదన్నమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఏం చేయాలి అని. ఏదో మనం 4 years చదువుకున్నాము అయిపోయింది అనుకుంటే అలా కాదనమాట. సో మనం చదువుకున్న తర్వాత జాబ్ ఎలా చేయాలి, దేని మీద జాబ్ చేయాలి అని చాలామందికి 100లో 90% పీపుల్స్కు తెలియదు అనమాట. ఈవెన్ నాకు కూడా తెలిసేది కాదు. బట్ ఇప్పుడు నేను వన్స్ జాబ్ వచ్చినాక ఇవన్నీ నేను నేర్చుకున్నాను. నేను ముందు వీడియోలో చెప్పాననమాట. నేను కంప్లీట్ చేసింది ఏంటి అంటే బీ ఫార్మసీ అనమాట. అది 4 years కోర్స్. నేను 4 years కోర్స్ కంప్లీట్ చేశాను. ఒక బీ ఫార్మసీయే కాదు, ఒక బీటెక్ కూడా మనకి 4 years ఉంటుందన్నమాట. లేదా ఎంబీబీఎస్ మనకి 5 years ఉంటుంది. అలా ఏ కోర్స్ అయినా సరే ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేసామంటే దాని తర్వాత జాబ్ రావడం ఎలా అనేది మనం తెలుసుకోవాలి. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకి జాబ్ రాదు కదా. నేను కంప్లీట్ చేసిన బీ ఫార్మసీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు ఇప్పుడు నేను. సో బీ ఫార్మసీ ఇది వచ్చేసి 4 years కోర్స్ అనమాట. 4 years కోర్స్. మనకి ఇందులో 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్కి మనకి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అలా కంప్లీట్గా మనకి 4 years 8 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ 8 సెమిస్టర్ కంప్లీట్ చేసుకోవాలి. నేను ఈ బీ ఫార్మసీని జేఎన్టీయూకే అనే యూనివర్సిటీలో నేను కంప్లీట్ చేశాను ఈ ప్రొఫెషనల్ డిగ్రీని. ఈ ప్రొఫెషనల్ డిగ్రీ మనం కంప్లీట్ అయిన తర్వాత మనకి వెంటనే జాబ్ రాదు, ముందుగా చెప్పుకున్నట్లుగా. ఇప్పుడు మనం ఫార్మసీ పైన ఎలాంటి జాబ్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామంటే దానిపైన ఉన్న జాబ్స్ ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు బీ ఫార్మసీ అంటే మనకి ఒక మెడికల్ షాప్ మాత్రమే గుర్తొస్తుంది. అలా కాకుండా మనకి చాలా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి అవేర్నెస్ తెలియక ఫార్మసీ అంటే మనం మెడికల్ షాప్ మాత్రమే గుర్తొస్తుంది అనమాట. అలా కాదండి. ఎందుకంటే మనకి బీ ఫార్మసీ పైన మనకి చాలా జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. చాలామందికి ఇది తెలియదు అనమాట. సో నేను అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఫస్ట్ మనకి మెడికల్ కోడింగ్. వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? తర్వాత క్లినికల్ రీసెర్చ్, తర్వాత ఫార్మకో విజిలెన్స్, ఎక్సెట్రా. మనకి చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి మనకి మెయిన్ కోర్సెస్ అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి టాప్ ఉన్న కోర్సెస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను మెడికల్ కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి? మెడికల్ కోడింగ్ అంటే మన ఆల్మోస్ట్ బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే చేస్తారేమో అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కోడింగ్ అనేది ఉంది. సో మనం ఏంటి అంటే కోడింగ్ అంటే ఇది మనం టెక్నాలజీ వైపు థింక్ చేస్తాం. కానీ మెడికల్ కోడింగ్ అనేది కంప్లీట్గా బీ ఫార్మసీ స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. ఈ జాబ్ 100లో 90% ఫార్మసీ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా సైన్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. ఈ జనరేషన్లో ఎవరికి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయంటే ఒక హెల్త్ కేర్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి. 100లో మనకి 99% మీరు నౌకరీలో సెర్చ్ చేసినా, shine.comలో సెర్చ్ చేసినా
చాలామంది హెల్త్ కేర్ స్టూడెంట్స్ వాళ్ళే ఉంటారనమాట అందులో. ఎందుకంటే మనకి ఈ హెల్త్ కేర్ మీద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న మెడికల్ కోడింగ్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మకో విజిలెన్స్, ఈ 3 మన హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఫస్ట్, వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? మనకి ఈ మెడికల్ కోడింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎవరు మనకి జాబ్స్ ఇస్తారు, అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి? అసలు చాలామందికి పేరు విన్నారు తప్ప మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దీనికి మనం సర్టిఫికేషన్ చేయాలేమో, సర్టిఫికేషన్ చేయాలంటే మనం 1 lakh 2 lakhs పే చేయాలేమో, పే చేసిన తర్వాత మనం ఎగ్జామ్ పాస్ అయితే మనకి జాబ్ వస్తుంది, ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మనకి జాబ్ రాదు. అలా చాలా క్వశ్చన్స్ మనకి మైండ్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. మీరు నా వీడియోని చాలా జాగ్రత్తగా క్లియర్గా చూడండి. ఎందుకంటే నేను మెడికల్ కోడింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి దీని ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ చాలామందికి అవేర్నెస్ ఉండదన్నమాట, చాలామందికి తెలియదు కూడా. మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా చాలామందికి తెలియదు అనమాట. మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, క్లినికల్ రీసెర్చ్ అంటే ఏమిటి, ఫార్మకో విజిలెన్స్ అంటే ఏమిటి, కానీ ఇన్డెప్త్ నాలెడ్జ్ మనకి ఎక్కడా దొరకదనమాట. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళనమాట. ఈ మెడికల్ కోడింగ్ కోర్స్ మీద మనం సర్టిఫికేషన్ చేయొచ్చు, 1 year సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. కావాలంటే మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో మనం 3 to 4 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే క్లినికల్ రీసెర్చ్, అలాగే మనకి ఫార్మకో విజిలెన్స్, ఈ 3 మనకి చాలా మెయిన్గా ఉన్న టాపిక్స్ అనమాట. ఈ బీ ఫార్మసీ ఉండే స్టూడెంట్స్కి వీటిపైన చాలా చాలా జాబ్స్ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇయర్కి. సో నేను ఇక్కడ మెడికల్ కోడింగ్ తీసుకున్నాను కాబట్టి, నేను మెడికల్ కోడింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మెడికల్ కోడింగ్, మనకి మెడికల్ కోడింగ్ జాబ్స్ ఎక్కడ ఉంటాయి? మన ఇండియాలో మనకి మెడికల్ కోడింగ్ అనేది ఎక్కడ వినలేదు మనకి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. మనకి మెడికల్ కోడింగ్ అనేది ఏంటి అంటే, యుఎస్ అంటే అమెరికాలో చాలామంది చిన్న పిల్లలతో సహా న్యూ బార్న్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఛార్జెస్ మనకి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మన ఇండియాలో ఒక ఫీవర్ వస్తే మనకి 100 నుంచి 200 వరకు రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అదే యూఎస్లో అయితే 2000 నుంచి 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అంత ఛార్జెస్ని వాళ్ళు భరించలేరు కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అందుకే యూఎస్లో చిన్న పిల్ల దగ్గర నుంచి, నేను ముందుగా చెప్పుకున్నట్లుగా న్యూ బార్న్ బేబీ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ నేమ్ తీసుకున్నాను. బీసీబీఎస్ అంటే ఏంటి అంటే, మన ఇండియాలో ఐసిఐసిఐ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తూ ఉంటాం కదా, అలాగా ఒక ఇన్సూరెన్స్ నేమ్ అనమాట. ఇది యూఎస్లో టాప్ మోస్ట్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది అందులో 100కి 99 పీపుల్స్ ఇదే ఇన్సూరెన్స్ యూజ్ చేస్తారు. ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనమాట. బీసీబీఎస్ అంటే బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్లో ఉన్నాను. యూఎస్లో నేను బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను అనమాట. ఈ బీసీబీఎస్, సిగ్నా, హ్యుమానా, ఆప్టమ్ అనేవి మనకి టాప్ మోస్ట్ ఉన్న ఇన్సూరెన్స్ అనమాట. నేను ఎగ్జాంపుల్ వరకు తీసుకుంటున్నాను, మనకి చాలా ఉన్నాయి టాప్ మోస్ట్లో, బట్ నాకు తెలిసిన ఇన్సూరెన్స్ నేమ్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ అనే పర్సన్ మనం బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడనమాట. ఈ పాలసీ మనకు వచ్చేసి 2 years, షార్ట్కట్లో రాస్తున్నాను. ఈ పాలసీ మనకి 2 years అనమాట. పాలసీ కొన్నాక అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా ఫీవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏ అనే పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ 2 days. ఇప్పుడు అతను ఒక హాస్పిటల్కి వెళ్తాడనమాట. ఎక్స్ అనే ఫెసిలిటీకి అతను వెళ్తాడు. ఫెసిలిటీ అంటే హాస్పిటల్ అనమాట. మనం యూఎస్లో హాస్పిటల్ని ఫెసిలిటీ అంటాం అనమాట. ఒక ఎక్స్ అనే ఫెసిలిటీకి వెళ్తాడనమాట అతను వెళ్ళినప్పుడు ఫిజిషియన్ అతని ట్రీట్ చేస్తాడు, అంటే డయాగ్నోసిస్ చేస్తాడనమాట.
డయాగ్నోసిస్ చేస్తే అతను చెప్పుకున్న సిమ్టమ్స్ బట్టి అతనికి ఫీవర్ ఉందని తెలుస్తుంది. ఫీవర్ ఉందని తెలిసిన తర్వాత ఆ ఫిజిషియన్ కొన్ని డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడనమాట. అంటే కొన్ని ట్యాబ్లెట్స్ అతనికి రాసిస్తాడనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ వేస్తున్నాను అనమాట. మన ఇండియాలో ఏంటంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ 100 రూపీస్. అదే మనం యూఎస్లో కౌంట్ చేసుకుంటే ఒక 200 వేసుకోండి, 200 ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ కదా. మన ఇండియాలో 100 రూపీస్, కానీ యూఎస్లో 200 రూపీస్. అయితే ఇక్కడ ఏ అనే పర్సన్, మనం చెప్పుకున్నట్లుగా ఏ అనే పర్సన్ బీసీబీఎస్ అనే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అతను ఆ ఫిజిషియన్కి ఏం ఛార్జ్ చేయడనమాట. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఏ అనే పర్సన్. సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు యూఎస్లో ఎవ్వరు మనీ పే చేయరు, ఎందుకంటే వాళ్ళకున్న ఇన్సూరెన్స్ పే చేస్తుందన్నమాట. ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ $200 అనమాట, అది ఇన్సూరెన్స్ పే చేస్తుంది. అది ఎలా పే చేస్తుంది ఇన్సూరెన్స్? డైరెక్ట్గా ఏం పే చేయదనమాట. ఇక్కడ ఒక డాక్టర్ అంటే ఫిజిషియన్, ఈ ఫిజిషియన్ మన ఇండియాలో ఓపీ అనేది ఎలా అంటామో అక్కడ యూఎస్లో మనకి 2 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒకటి పేపర్ ఫామ్, ఒకటి ఎలక్ట్రానిక్ ఫామ్ ఒకటి. మన ఇండియాలో మాన్యువల్గా ఎలా టైప్ చేస్తారో అక్కడ యూఎస్లో పేపర్ ఫామ్ అనమాట. అక్కడ మాన్యువల్గా టైప్ చేస్తారు, మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. ఎలక్ట్రానిక్ అంటే ఈమెయిల్, ఎలక్ట్రానిక్ ద్వారా కూడా మనం ఓపీ క్రియేట్ చేస్తారనమాట. సో అలా ఏమని క్రియేట్ చేస్తారంటే, ఏ అనే పర్సన్ ఎంటర్ టు ది ఫెసిలిటీ, హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ 2 days అని ఫిజిషియన్ ఏమైతే అతనికి డయాగ్నోస్ చేశాడో ఆ డయాగ్నోసిస్ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని అతను ఒక ఫామ్ మీద ఎంటర్ చేస్తాడనమాట. ఫిజిషియన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫామ్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాడు. ఇక్కడ డాక్టర్ సెండ్ మెడికల్ రికార్డ్స్ టు ఇన్సూరెన్స్. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ మెడికల్ రికార్డ్స్ని థర్డ్ పార్టీ అంటే ఎవరు? మెడికల్ కోడింగ్ అనమాట. ఎవరైతే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కోడింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా వినండి, మీకు తెలుస్తుంది అనమాట. ఈ డాక్టర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవరైతే పంపిస్తారో టైప్ చేసి వాళ్ళని ఏమంటారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర ఉన్న మ్యాటర్ని, అది ఏదైతే ఉంటుందో వాళ్ళ లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ స్పానిష్ పర్సన్, అతనికి ఇంగ్లీష్ రాదనమాట. సో డాక్టర్ ఆ స్పానిష్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి పంపిస్తారనమాట ఇన్సూరెన్స్ కంపెనీకి. అక్కడ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ వర్క్ తర్వాత మెడికల్ కోడింగ్. ఇక్కడ మెడికల్ కోడింగ్ టీమ్ యూజ్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లుగా డాక్టర్ ఒక స్క్రిప్ట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. ఆ పంపించిన స్క్రిప్ట్ ఏంటి అంటే ఏ అనే పర్సన్ ఫీవర్తో సఫర్ అవుతున్నాడు. ఫీవర్ మన యూఎస్లో ఏంటి అంటే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చాలా ప్రైవసీగా పెడతారనమాట. ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ని ఒక పేషెంట్ రిలేషన్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఈవెన్ వైఫ్కి కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయరు. అంత సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. యూఎస్లో దాన్ని ఒక యాక్ట్ కింద తయారు చేశారు. ద యాక్ట్ నేమ్ ఏంటంటే హిప్పా, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్. అందుకని వాళ్ళు ప్రతిదీ ట్రాన్స్కోడింగ్ చేస్తారనమాట. ఇప్పుడు ఫీవర్ అంటే
మనకి ఇండియాలో ఫీవర్ అంటే ఫీవర్కి 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ నార్మల్గా ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని ట్రాన్స్కోడింగ్ రూపంలో పంపిస్తారనమాట. అది ఎలా పంపిస్తారంటే మనకి ఐసిడి అనే బుక్ ఉంటుందన్నమాట. ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫిబుల్ డిసీజ్. ఇప్పుడు మనం ఐసిడి 10 యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఐసిడి 9 ఉండేది, మనం ఇప్పుడు ఐసిడి 10 యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎవ్రీ ఇయర్కి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఐసిడి 10 బట్టి వాళ్ళు ఫీవర్కి ఒక కోడ్ ఇస్తారనమాట. అంటే మీకు ఐసిడి 10 అంటే మీకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా మనకి డిక్షనరీ ఉంది కదా, ఆ డిక్షనరీలో మనకి ఏ ఆల్ఫాబెట్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ మనకి చాలా ఉంటాయన్నమాట. అలాగే ఐసిడి బుక్లో కూడా ఎఫ్ అనే అక్షరం మీద నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. సో అందులో మనం చూసుకొని ఫీవర్ అనే దానికి మనకి I20 అనే కోడ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, I20 కాదు, సమ్ అదర్ కోడ్ ఉంటుంది, బట్ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఫీవర్కి మనం I20 కోడ్ అనమాట. ఇలా మెడికల్ కోడింగ్ టీమ్ ఆ మెడికల్ కోడింగ్ బుక్లో చూసి వాళ్ళు I20 కోడ్ అనే ఇస్తారనమాట. ఈ విధంగా మెడికల్ కోడింగ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఈ మెడికల్ కోడింగ్ మనకి ఎవరు నేర్పిస్తారు అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఈ జనరేషన్లో ఒక సైన్స్ స్టూడెంట్సే కాదు, బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కానీ, ఎంఎస్సీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కోర్స్ నేర్చుకొని జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ మనకి పొజిషన్స్ ఉన్నాయి ఈ హెల్త్ కేర్ డొమైన్లో. అందుకని చాలామంది ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పైన వర్క్ చేస్తున్నారనమాట. ఈ మెడికల్ కోడింగ్ కోర్స్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్లో మనం 3 monthsలో కంప్లీట్ చేయొచ్చు. ఈ 3 months కాకుండా సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే 3 months అయిపోతుంది. బికాస్ నేను 3 months కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నాకు 3 months ఎనఫ్ అనిపించింది అనమాట. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ, ఎంఎస్సీ వాళ్ళకి అంత డెప్త్ నాలెడ్జ్ ఉండదన్నమాట సైన్స్ పైన. సో వాళ్ళకి 6 to 1 year అంటే 6 to 12 months టైం పడుతుందన్నమాట. 6 to 12 months టైం పడుతుందన్నమాట. కొంతమంది ఎలా చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ మాత్రమే తీసుకుంటారు, కానీ సర్టిఫికేషన్ చేయరనమాట. కొన్ని కంపెనీస్ ఏంటి అంటే హెల్త్ కేర్ కంపెనీస్ లైక్ యూహెచ్జి, యునైటెడ్ హెల్త్ గ్రూప్, ఏజిఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ట్రైనింగ్ అయిన పీపుల్స్ని తీసుకొని 1 year వర్క్ చేయించి ఆ తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్స్ నేర్పించబడుతుంది. ఆ సర్టిఫికేషన్లో వాళ్ళు కనుక క్వాలిఫై అయితే కంపెనీ వాళ్ళకి 50% పే చేస్తుందన్నమాట కోర్స్కి ఎంత అయితే ఖర్చు అయిందో. ఈ మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ డిపెండ్ అపాన్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ద కంపెనీ విల్ గివ్ అరౌండ్ 30 to 35 per month. కొన్ని కంపెనీస్ ఎలా అంటే స్టార్టింగ్ ఫ్రెషర్కి 18 to 25 ఈ లోపు ఇస్తుందన్నమాట. బెటర్ ఫస్ట్ మీరు సర్టిఫికేషన్ చేసి డైరెక్ట్గా కంపెనీలో ఎంటర్ అవ్వడమే చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్ సర్టిఫికేషన్తో ఎంటర్ అయితే మనకి 1 yearలో 22 ముందుగా చెప్పుకున్నట్లుగా 18 or 20, 18 నుంచి 25 లోపు ఈ మధ్యలో అనమాట 1 year శాలరీ పే చేస్తుంది కంపెనీ. సెకండ్ ఇయర్ వెంటనే మనకి మంచి హైక్ వస్తుందన్నమాట. ఇట్స్ అరౌండ్ మన శాలరీ వచ్చేసి 25 to 35 ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. 2 yearsకే మనకి 35 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మెడికల్ కోడింగ్ మీద. మీరు గూగుల్లో సర్చ్ చేయొచ్చు మెడికల్ కోడింగ్, వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్, మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, ఎవరు జాబ్స్ ఇస్తారు, ఎలా జాబ్స్ ఇస్తారు, ఏ కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయని మీరు గూగుల్లో సర్చ్ చేసుకోవాలన్నమాట. మన హైదరాబాద్లో వచ్చేసి నాకు దగ్గర హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ మీద. ఇప్పుడు ప్రతి కంపెనీ హెల్త్ కేర్ మీద జాబ్స్ ఇస్తుంది, ఎందుకంటే చాలా ప్రాఫిట్ వస్తుంది అనమాట హెల్త్ కేర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అమెజాన్ కంపెనీ కూడా
హెల్త్ కేర్ మీద బీపీఓ స్టార్ట్ చేసిందనమాట. ఇంతకుముందు అమెజాన్లో హెల్త్ కేర్ లేదు, బట్ సిన్స్ 1 year అమెజాన్ స్టార్ట్ చేసింది హెల్త్ కేర్ మీద. అమెజాన్, కాగ్నిజెంట్, యూహెచ్జి, ఏజిఎస్, జెన్పాక్ట్ ఇలా నెంబర్ ఆఫ్ ఎంఎన్సి కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఈ మెడికల్ కోడింగ్ మీద. మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అంటే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి మెడికల్ కోడింగ్ మీద. మెడికల్ కోడింగ్లో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది ఏంటి అంటే ICD-10. చెప్పుకున్నట్లుగా ICD అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫిబుల్ డిసీజ్. దాని గురించి మొత్తం నేర్చుకోవాలి మనం. దాని మీద మనం సర్టిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత మనం జాబ్స్ సర్చ్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మాకు ఎలా తెలుస్తుంది ఏ కంపెనీలో హెల్త్ కేర్ ఉంది, మాకు ఎలా తెలుస్తుంది అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మీరు దేని మీద అయితే ట్రైన్ అయ్యారో, ఎయిదర్ మెడికల్ కోడింగ్, ఫార్మకో విజిలెన్స్ ఎక్సెట్రా దేని మీద మీరు ట్రైన్ అయ్యారో వాళ్ళు ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని నౌకరీలో కానీ, shine.comలో కానీ, ఇండీడ్ అనే దాంట్లో కానీ మీరు పోస్ట్ చేయాలన్నమాట. ఇలా మీరు పోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, ఏ కంపెనీలో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేస్తారనమాట. ఇది యాక్చువల్ ప్రాసెస్ అనమాట. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏంటి అంటే, ప్రతి ఎంఎన్సి కంపెనీ థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ థర్డ్ పార్టీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూహెచ్జి అనే ఎంఎన్సి కంపెనీ ఉంది. నేను ఎగ్జాంపుల్ కోసం ఈ కంపెనీని తీసుకుంటున్నాను అనమాట. ఇది టాప్ మోస్ట్ హెల్త్ కేర్ కంపెనీలో బెస్ట్ వన్ అనమాట. ఈ యూహెచ్జి అనే కంపెనీ థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ, చెప్పాలి అంటే కన్సల్టెన్సీని కన్సల్ట్ అవుతుందన్నమాట ఈ యూహెచ్జి అనే కంపెనీ. మీకు వినడానికి బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి, మీరు మీకు ఓన్గా తెలుసుకోవాలన్నమాట. బట్ ఏంటి అంటే, నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు, ఎవరికి ఏం నేర్చుకోవాలో తెలియదు. చాలామంది 10th కానీ, ఇంటర్లో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ సెంట్కి సెంట్ మార్క్స్ వస్తాయి, 100కి 90%, 80%, కానీ వాళ్ళకి జాబ్స్ రావన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి, మనకి జాబ్ ఎలా వస్తుంది అని థింక్ చేస్తూ ఉంటారు. మనకి ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వింటేనే మీకు అర్థమవుతుంది, వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు బయట. 4 మాటలు చెప్పేస్తారు, వదిలేస్తారు. తర్వాత మీరు ఓన్గా జాబ్ సెర్చ్ చేసుకోవాలి. కన్సల్ట్ అవ్వాలి. ఎంతమంది తెలుసు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కోర్స్ నేర్చుకుంటారు, కానీ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు ఏమడుగుతారు, ఏ కన్సల్టెన్సీ నుంచి మీరు వచ్చారు అని అడుగుతారు. అప్పుడు మీకు బిక్కమొహం వేసుకోవాలి కన్సల్టెన్సీ అంటే ఏంటి. అందుకే ప్రతి విషయం మీరు చాలా క్లియర్గా వినండి. ఎగ్జాంపుల్, మెడికల్ కోడింగ్ అనే కోర్స్ నేను నేర్చుకున్నాను. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత యూహెచ్జి అనే కంపెనీకి వెళ్ళాను. ఆ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏ కన్సల్టెన్సీ నుంచి వచ్చావు అని అడుగుతారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఎవ్రీథింగ్. ఇది రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో 4 మాటలు చెప్పేసింది కాదండి, ఇది రియల్ ఎక్స్పీరియన్స్. నేను ఫేస్ అనే మొత్తం మీకు చెప్తున్నాను. సో క్లియర్గా వినండి. మీరు డైరెక్ట్గా వెళ్తే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, ఏ కన్సల్టెన్సీ నుంచి వచ్చారని అడుగుతారు. అప్పుడు మీకు తెలీదు కన్సల్టెన్సీ ఏంటి, నేను కన్సల్టెన్సీ ఎలా కన్సల్ట్ అవ్వాలి అనేది మీకు తెలుసుకోవాలి ఫస్ట్. నేను మీకు 2 మెయిన్ కన్సల్టెంట్స్ చెప్తానమాట. మన హైదరాబాద్లో మెయిన్గా ఉన్న కన్సల్టెంట్స్ ఎవరంటే మ్యాగ్నా, మీరు ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు, మ్యాగ్నా కన్సల్టెన్సీ. నెక్స్ట్ ఇంకొకటి కొలాబరా. ఇక్కడ నేను మీకు రాశాను, ఇన్కేస్ నా ప్రొనౌన్సియేషన్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. మ్యాగ్నా అనే కన్సల్టెన్సీ,
నెక్స్ట్ కొలాబిరా అని కన్సల్టెన్సీ అనమాట. ఇవి 2 మెయిన్ అనమాట. మనకి చాలా ఉన్నాయి కన్సల్టెంట్స్, కాకపోతే ఏంటి అంటే ఇవి 2 చాలా మెయిన్ అనమాట. సో నేను ఇక్కడ మ్యాగ్నా అనే కన్సల్టెన్సీ ద్వారా నేను హైర్ అయ్యానమాట. నేను రెజ్యూమ్ తీసుకొని మ్యాగ్నా అనే కన్సల్టెన్సీ కంపెనీకి వెళ్ళానమాట. ఇది థర్డ్ పార్టీ కంపెనీ. సో అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను 3 ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే నార్మల్గా ఇంట్రడక్షన్. సెకండ్ ఇంటర్వ్యూ ఏంటి అంటే టెలిఫోనిక్ రౌండ్. వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు నెక్స్ట్ డే కాల్ వస్తుంది, టెలిఫోనిక్ రౌండ్ జరుగుతుంది అని చెప్పారు. అది నేను క్వాలిఫై అయ్యాను. ఆ క్వాలిఫై అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనమాట. హెచ్ఆర్ రౌండ్ కూడా నేను క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత నాకు ఆ 3 రౌండ్స్ నేను క్వాలిఫై అయ్యాను. సో క్వాలిఫై అయిన తర్వాత నాకు యూహెచ్జి నుంచి కాల్ వచ్చిందనమాట. ఏమని అంటే రేపు మీకు ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది అని చెప్పారనమాట. అది 3 రౌండ్స్. ఫస్ట్ డైరెక్ట్గా వాళ్ళు ఆపరేషన్ రౌండ్ తీసుకున్నారు నాకు. సో యూహెచ్జికి నెక్స్ట్ డే నేను ఆపరేషన్ రౌండ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన టెస్ట్ నేను క్వాలిఫై అయ్యానమాట. అందులో నాకు నా గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వశ్చన్స్, ఆ తర్వాత మెడికల్ కోడింగ్ గురించి అడిగారనమాట. టాపిక్స్ గురించి అడిగారు. ఎన్ని టాపిక్స్ ఉంటాయి, అందులో మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మీరు మెడికల్ కోడింగ్లో ఏ జనరేషన్ యూజ్ చేస్తున్నారు అంటే మీకు చెప్పుకున్నట్లుగా ICD-9 ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు ICD-10 అప్డేట్ అయింది. ICD-10 యూజ్ చేస్తున్నారు. అందులో కొన్ని కోడ్స్ అడిగారు. హెడేక్ ఇచ్చే కోడ్ ఏంటి, ఫీవర్కి మనం ఏం కోడ్ ఇస్తాం, ఒక ప్రెగ్నెన్సీ లేడీకి ఒక ఫీవర్ వస్తే ఏ కోడ్ ఇస్తాం, అలా కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. నేను వాటికి ఆన్సర్ చేశాను. అది అయిపోయిన తర్వాత నాకు 2 రౌండ్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ ఈ రౌండ్ నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి నెక్స్ట్ 2 రౌండ్స్ అంత నాకు పెద్దగా టఫ్ అనిపించలేదన్నమాట. ఒక్క మెడికల్ కోడింగ్ ఇంటర్వ్యూస్కి మనకి 5 పోస్ట్ ఉంటే దానికి 300 పీపుల్స్ వచ్చారనమాట యూహెచ్జి అనే కంపెనీకి. చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో మనకి హెల్త్ కేర్ మీద. సో మీరు కూడా జాగ్రత్తగా ఏ కోర్స్ తీసుకుంటున్నారు, ఆ కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏ కంపెనీస్ మీకు ఆఫర్ చేస్తున్నాయి అని తెలుసుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత ఏ కన్సల్టెన్సీ మనం కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. 200 పీపుల్స్ వస్తే అందులో నేను 4th పర్సన్ అనమాట. మనకి మొత్తం 5 ఓపెనింగ్స్ ఉన్నాయి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు 5గురు. అందులో నేను ఒక దాన్ని. చాలా హ్యాపీ అనిపించింది. కంపెనీలో జాయిన్ అయ్యాను. నాకు మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారనమాట. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మెడికల్ కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది. సో వాళ్ళు కంపెనీ క్లయింట్ బట్టి నాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనం మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ like and subscribe it. Thank you.